భువనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన అసిస్టెంట్ లైన్మెన్ ఓర్సు సురేష్ విధి నిర్వహణలో ఉండగా విద్యుత్ షాక్కి గురై దుర్మరణం చెందిన ఘటనతో ప్రాంతంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భువనగిరిలోని వరంగల్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వీరు సురేష్ మృతి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని, కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మృతుడి భార్య మాట్లాడుతూ, విద్యుత్ ఏఈ నిర్లక్ష్యం వల్లే నా భర్త ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలి, నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్థలానికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి బాధితులకు నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉంది. ఇట్లా జరిగింది. రెయ్యగారు ఫోన్లు 24 గంటలు ఫోన్లు చేసి తెలంగాణ పొద్దుదాకా ఫోన్లు చేసి రెయ్యగారు నరిగారు ఇద్దరి వల్ల నిర్లక్ష్యం వల్లనే నా తమ్మి ఇవాళ ప్రాణం పోయింది. సురేష్ అనే సార్ ప్రాణం పోయింది. ఈ నిర్లక్ష్యం ఎవరి వల్ల? రెయ్యగారి వల్ల జరిగినాయి. పనిచేసిరు, కరెంటు పని చేయకుండా పనిచేసిరు, కరెంటు పని మీద ఉండగానే కరెంట్ వేసిరు, వానికి పని చేసినామని చెప్పి పని చేయకుండా బాగా తీసి నా తమ్మికి జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగొద్దు. తమ్ముడి పేరు ఏంటి? మీ ఊరు ఎక్కడ? మాది దత్తప్పగూడెం గ్రామం, దత్తప్పగూడెం మోత్కూరు మండలం. మీ తమ్మిడి పేరు ఏంటి? మా తమ్మిడి పేరు సురేష్. అసలు ఏం జరిగింది? ఓర్సు సురేష్. ఓర్సు సురేష్ జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగొద్దు. ఏం పని చేశారు మీ తమ్ముడు? మా తమ్ముడు లైన్మెన్ జాబు గారు ఫోన్ చేసి రప్పించిండు. ఆయన నిర్లక్ష్యం వల్లనే ఇట్లా జరిగింది. ఆయన నిర్లక్ష్యం ఎందుకు ఇట్లా చేసిండు? ఆ పాడు స్తంభం మీద ఉండగానే వీడు కరెంట్ వేసిండు. ఆడు నరిగాడు ఫోన్ చేసిండు, వీడు ఎక్కిండు. అంటే నా తమ్మిని పాలన తీయాలని న్యాయం కావాలి. నా తమ్మి పిల్లలకు నా మళ్ళలకు ఎటువంటి న్యాయం జరగాలి. ఇప్పుడు మా తమ్మిని తెచ్చియాలి. మా తమ్ముడు కావాలి. మా తమ్ముడు మాకు కావాలి. గారు తెచ్చియమన్నారు. మా తమ్మిని మాకు తెచ్చిస్తే చాలు. అంత అన్యాయం మాకు అవసరం లేదు. అన్యాయం జరగడం కాదు. మా తమ్ముడి పిల్లలు సంవత్సరాలే ఉన్నారు. సంవత్సరాలు 2 సంవత్సరాలు అల్లే ఉన్నారు. నా పేరు యానాల దామోదర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి, యాదాద్రి భువనగిరి జిల్లా. ఈరోజు కరెంటు ప్రమాదంలో మరణించిన ఓర్సు సురేష్ దుర్మరణం ఏదైతుందో బాధాకరమైనటువంటి విషయం. చిన్న వయసులో ఆయనకున్నటువంటి గ్రామాలని విద్యుత్తులో ఏ రకమైనటువంటి అంతరాయం జరగకుండా చూసుకుని రైతులకు అందరికి కూడా అందుబాటులో ఉండి విద్యుత్ సేవలు అందించినటువంటి వ్యక్తి మరణించడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇవాళ ఆ దుర్ఘటన జరగటానికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణంగా మనకు అనిపిస్తా ఉంది. ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసే ముందు దిమ్మేలు పర్మనెంట్ గా ఏర్పాటు చేయకుండా తాత్కాలిక ఉపశమనంతో నిర్మించి ఇటువంటి ప్రమాదాలకు గురవుతున్నాయి, కారణమవుతున్నాయి. ఇంతకుముందు కూడా ఆత్మకూరు మండలంలో లింగరాజపల్లి గ్రామానికి సంబంధించినటువంటి ఒక యువకుడు మరణించడం జరిగింది. అట్లాగే ఇది ప్రమాదం జరిగింది. చిన్న వయసులో మరణించడం బాధాకరమైనటువంటి విషయం. అతని కుటుంబానికి అతని జీతంలో వస్తున్నటువంటి లావాదేవీలు కాకుండా, బెనిఫిట్ ఫండ్స్ కాకుండా అదనంగా 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో ప్రభుత్వం ఇవ్వాలని, అట్లాగే అతని కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని, అతని పిల్లల ఎడ్యుకేషన్ బాధ్యత పూర్తిగా ప్రభుత్వం భరించి అతని కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా విద్యుత్ శాఖ తగు ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఆ డివిజన్ కు సంబంధించినటువంటి, ఆ ఏరియాకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ఏఈ గారు కూడా పక్కనే ఉండి లైన్ ఎల్సీ తీసుకోకుండా రిపేర్ చేయించడం అనేది దుర్మార్గమైనటువంటి విషయం. ఎప్పుడైనా 2 నిమిషాల కోసం నిండు ప్రాణం బలిగొనకుండా ఆ ఎల్సీ తీసుకున్నట్లయితే ఇంత పెద్ద ఘోరం జరిగేది కాదు. ఆ ఏఈ గారి మీద కూడా ప్రభుత్వ పరంగా తగిన చర్య తీసుకుని అతని కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా డిమాండ్ చేస్తారు. ఈరోజు భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన ఒక ఒడ్డెర కమ్యూనిటీ బిడ్డ, ఈ ఒడ్డెర కమ్యూనిటీ రాష్ట్ర యూత్ ప్రెసిడెంట్ ఓర్సు సురేష్ కుమార్ 5 సంవత్సరాల కరెంట్ ఎలక్ట్రీషియన్ లో వర్క్ చేస్తుండు. యథావిధిగా తన డ్యూటీకి ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి డ్యూటీకి వెళ్లడం జరిగింది. ఎక్కడో లైన్ మీద చిన్న సమస్య ఉండడం నుండి అలా లైన్ మెన్ సంబంధించిన వాళ్ళు ఎలక్ట్రీషియన్ కోసం పైకి ఎక్కించి వర్క్ చేయడం జరిగింది.
అతను వర్క్ చేసే క్రమంలో కరెంట్ ఆన్ చేయడం వల్ల అక్కడికక్కడికి కుప్పకూలి ప్రాణ నష్టం జరిగింది. మేము ప్రాణ నష్టం జరిగిన కుటుంబానికి ఆర్థిక సహాయంగా ఆ కుటుంబానికి చిన్న చిన్న పిల్లలు, 2 పిల్లలు, సంవత్సరం పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలు, ఆ కుటుంబానికి ₹1 కోటి డిపాజిట్ చేయాలి. ఈ ప్రమాదంలో ఎవరైతే నిర్లక్ష్యం చేసినా డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళని ఎమ్మడే తక్షణ గవర్నమెంట్ స్పందించాలని సస్పెండ్ చేయాలి. ఇలాగా ఏ కుటుంబానికి, ఏ కార్మికుల కుటుంబానికి ప్రాణ నష్టం జరగకుండా సోషల్ మీడియాలో అందరూ సపోర్ట్ చేయాలి. ఈ 5 గంటల సంది ఎవరు ఇక్కడ స్పందిస్తలేరు. రానున్న 2 గంటల కుటుంబానికి న్యాయం జరగబోతే ఈ ఉద్యమం ఇంకా ఎక్కువ ఎరిపెక్కుతుంది. తెలంగాణలో ఉన్న ఓటర్ల కమ్యూనిటీకి వెళ్ళి అంతా మా అధ్యక్షులంతా వస్తారు. భువనగిరి జిల్లా అగ్నిగుండంగా మారబోతుందని హెచ్చరిస్తున్నాం. చనిపోయిన ప్రాణ నష్టం జరిగిన కుటుంబానికి న్యాయం చేయమని శాంతి భద్రతతో కోరడం జరుగుతుంది. జై ఓటరా. ప్రమాదం ఎక్కడ జరిగింది? ఉద్యోగం పేరేం పేరు? ప్రమాదం దత్తప్పగూడెంలో జరిగింది. ఎలా జరిగింది? ఏ నిర్లక్ష్యం వల్ల రైతు ఎల్సీ తీసుకోపోవడం వల్ల రైతు పనులను తీసుకుపోయి దగ్గర పైకి ఎక్కించిండు. కరెంట్ షాక్ కొట్టి ప్రమాదం జరిగి కింద పడంగానే అక్కడికి వెళ్ళి పట్టు పరారు. ఇంతవరకు జరగలేడు, ఏం లేదు. ఆ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఎక్కడో 300-200 కిలోమీటర్ దూరంలో వచ్చి కానీ 20-30 కిలోమీటర్ దూరంలో ఉన్న కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇంతవరకు ఆ కుటుంబానికి తోడుంటలేరు. ఈ కుటుంబానికి డిపార్ట్మెంట్కి వెళ్ళి అందరికీ వెళ్ళి మీడియాకి వెళ్ళి సపోర్ట్ కావాలని కోరుతున్నాను. మృతి చెందిన ఉద్యోగి ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు? 5 సంవత్సరాలు. ఇప్పుడు మీకు ఏ విధమైన న్యాయం కావాలి? 5 సంవత్సరాలు ఆ కుటుంబానికి అతను ఒక్కడే దిక్కు. అతను చనిపోయిండు. వాళ్ళ తల్లికైనా గానీ, తండ్రికై గానీ, వాళ్ళ భార్యకై గానీ చిన్న పిల్లలు, 3 పిల్లలు, చిన్న పిల్లలు. వాళ్ళ విద్య రూపంగా ఏ రూపంగా చాలా ఖర్చులుంటాయి. ఆ కుటుంబానికి ₹1 కోటి డిపాజిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అంటే ఉదయం జరిగింది అంటున్నారు కదా ఈ ఘటన. అప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదా? ఎలాంటి స్పందన లేదు. మా గురించి మాట్లాడలేదు. ఒక ఎస్సీ ఎస్టీలో జరిగే ఇలాగనే ఉందా? మరి ఎందుకు ఇలాంటి నిర్లక్ష్యం పేదల పైన, ఎందుకు ఒక కార్మికుడి పైన జరిగే అన్యాయం? ఇది ప్రతి ఒక్క కార్మికుడికి చెందుతుంది ఈ ఉద్యమం. అంటే రోడ్డు మీదకి వచ్చి ఈ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు మీరు? గత 5 గంటల సంది మేము వాళ్ళ కోసం ఎదురు చూసినాం. 5 గంటల సంది మార్చరి గారికి కానీ, కుటుంబానికే కానీ ఎవరు వచ్చి స్పందించలేదు. ఎటువంటి స్పందన లేకపోవడం వలన మేము రోడ్ ఎక్కినాం. వాళ్ళు ఎవరైనా వచ్చి ఆ కుటుంబంతో డిస్కషన్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామంటే మేము రోడ్ ఎక్కడమే కాదు, అది ఎవరు రావడం వలన మేము రోడ్ ఎక్కినాం. ఇంకా ఈ ఉద్యమం ఎరిపెక్కుతుంది. ఏ నిర్లక్ష్యం వల్ల రైతు ఎల్సీ తీసుకోపోవడం వల్ల రైతు పనులను తీసుకుపోయి దగ్గర పైకి ఎక్కించిండు. కరెంట్ షాక్ కొట్టి ప్రమాదం జరిగి కింద పడంగానే అక్కడికి వెళ్ళి పట్టు పరారు. ఇంతవరకు జరగలేడు, ఏం లేదు. ఆ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఎక్కడో 300-200 కిలోమీటర్ దూరంలో వచ్చి కానీ 20-30 కిలోమీటర్ దూరంలో ఉన్న కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇంతవరకు ఆ కుటుంబానికి తోడుంటలేరు. ఈ కుటుంబానికి డిపార్ట్మెంట్కి వెళ్ళి అందరికీ వెళ్ళి మీడియాకి వెళ్ళి సపోర్ట్ కావాలని కోరుతున్నాను. మృతి చెందిన ఉద్యోగి ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు? 5 సంవత్సరాలు. ఇప్పుడు మీకు ఏ విధమైన న్యాయం కావాలి? 5 సంవత్సరాలు ఆ కుటుంబానికి అతను ఒక్కడే దిక్కు. అతను చనిపోయిండు. వాళ్ళ తల్లికైనా గానీ, తండ్రికై గానీ, వాళ్ళ భార్యకై గానీ చిన్న పిల్లలు, 3 పిల్లలు, చిన్న పిల్లలు. వాళ్ళ విద్య రూపంగా ఏ రూపంగా చాలా ఖర్చులుంటాయి. ఆ కుటుంబానికి ₹1 కోటి డిపాజిట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అంటే ఉదయం జరిగింది అంటున్నారు కదా ఈ ఘటన. అప్పటి నుంచి కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదా? ఎలాంటి స్పందన లేదు. మా గురించి మాట్లాడలేదు. ఒక ఎస్సీ ఎస్టీలో జరిగే ఇలాగనే ఉందా? మరి ఎందుకు ఇలాంటి నిర్లక్ష్యం పేదల పైన, ఎందుకు ఒక కార్మికుడి పైన జరిగే అన్యాయం? ఇది ప్రతి ఒక్క కార్మికుడికి చెందుతుంది ఈ ఉద్యమం. అంటే రోడ్డు మీదకి వచ్చి ఈ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు మీరు? గత 5 గంటల సంది మేము వాళ్ళ కోసం ఎదురు చూసినాం. 5 గంటల సంది మార్చరి గారికి కానీ, కుటుంబానికే కానీ ఎవరు వచ్చి స్పందించలేదు. ఎటువంటి స్పందన లేకపోవడం వలన మేము రోడ్ ఎక్కినాం. వాళ్ళు ఎవరైనా వచ్చి ఆ కుటుంబంతో డిస్కషన్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామంటే మేము రోడ్ ఎక్కడమే కాదు, అది ఎవరు రావడం వలన మేము రోడ్ ఎక్కినాం. ఇంకా ఈ ఉద్యమం ఎరిపెక్కుతుంది. ఏమైంది? సురేష్ ఏమైతారు మీకు? అసలు ఏం జరిగింది? అసలు ఏం పని చేస్తాడు మీరు ఆయన? ఎల్సీ ఇవ్వలేదు.
నా పిల్లలు చిన్న చిన్న పోరగాళ్ళు వాళ్ళకి ఎట్లా నేను ఎట్లుండాలి నాకేం తెలియదు. ఏ ఊరు మీది? ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నాడు మీ ఆయన ఇలా?